3 యుద్ధ విమానాలు కూలినాయి. ఓ పక్కన డ్రోన్లతో ప్రయత్నం చేస్తోంది, అదే సందర్భంలో మిస్సైల్స్తో ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ డెస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. ఎందుకు అంటే పాకిస్తాన్ నిన్నటించి దెబ్బల మీద దెబ్బలు తింటోంది. పాకిస్తాన్ సైన్యం మొరేల్ దెబ్బతింది. ఓ పక్కన పాకిస్తాన్ లోపలికే భారత డ్రోన్లు వెళ్ళి, భారత మిస్సైల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల ప్రాణాలు తీసి అక్కడ ఉన్న వాళ్ళ భవనాలు కూలిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆగ్రహం అన్నటువంటిది ఇప్పుడు ఆ సైన్యం మీద తిరుగుబాటు లాంటి పరిస్థితి అవుతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి భారత్ మీద చేయడం కోసం నిన్న రాత్రి నుండి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దాదాపుగా 15 మిస్సైళ్లని ఒక్కసారిగా భారతదేశం మీదకి 15 ప్రదేశాల్లోకి 15 స్పాట్స్ ని ఎంపిక చేసుకుని దాదాపు 30-40 అటాక్స్ కి ప్రిపేర్ చేస్తే దాన్ని నిరోధించింది భారతదేశం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా. దాంతో తిప్పలబడుతున్నటువంటి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మీద అటాక్ ప్రయత్నించింది కొద్దిసేపటి క్రితం. అది మనం మాట్లాడుకున్నాం. జమ్మూ కాశ్మీర్ లో కంట్రోల్ చేశారన్నట్టుంది. అయితే డ్రోన్స్ ద్వారా చేసిన ప్రయత్నం, మిసైల్స్ ద్వారా చేసిన ప్రయత్నం విఫలమయ్యేటప్పటికీ ఇక డైరెక్ట్ అటాక్ కి, ఎయిర్ ఫోర్స్ అటాక్ కి రంగం సిద్ధమైతే JF-17 ఏదైతే చైనా తయారీ JF-17 మొన్న కూలినవి, ఇప్పుడు తాజాగా 2 JF-17 తో పాటుగా F-16 ఏదైతే కేవలం తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయడం కోసం అమెరికా ఇచ్చినటువంటి యుద్ధ విమానాల్ని అడ్డదిడ్డంగా వాడేస్తుంది. అదేమంటే ఆత్మరక్షణ కోసం అని చెప్పారు కదా అన్నటువంటి పేరు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అది కూడా ఒకటి తాజాగా కూలింది అన్నటువంటి మాట వినబడుతుంది. ఇది ధృవీకరించబడినటువంటి నిజం, కానీ కూలడం మాత్రం, కొన్ని కూలినటువంటి మాత్రం జనం చూశారన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. తర్వాత కానీ అసలు విషయం చెప్పదు. బట్ JF-17 కానీ F-16 కానీ కూల్చామని ఇంతవరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పదు, లేదా భారత ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్లతో మనకి విభేదన రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని కొంత సేవ్ చేస్తుంది. బట్ తాజాగా కూలినటువంటిదైతే మరొకసారి ప్రపంచం చూస్తోంది.